హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం 7వ భాగాన్ని వినేద్దాం. విక్రమ్ క్యాబిన్లోకి కంగారుగా వచ్చిన గోపాల్ ఎలా చెప్పాలా అనే టెన్షన్తో అలాగే ఉండిపోతాడు. ఏం జరిగిందో చెప్పు గోపాల్ అని గద్దిస్తాడు విక్రమ్. గోపాల్ ఉలిక్కిపడి సార్ అది అది ఆ హర్ష వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారంట సార్. అతను నాకు ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు అని బదిలిస్తాడు. విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాట్, కంప్లీట్ చేసేసారా? కానీ ఎలా గోపాల్? ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి పగలు రాత్రి పనిచేసిన దాదాపు ఒక 10 రోజులు పడుతుంది. అలాంటిది వాడెలా కంప్లీట్ చేశాడు, అది కూడా 2 రోజుల్లో అని ఆశ్చర్యంగా అడుగుతాడు. వాళ్ళు కంప్లీట్ చేసింది 2 డేస్లో కాదు సార్, 1 మంత్ కష్టపడి చేశారు అని చెప్తాడు గోపాల్. అర్థం కాక అయోమయంగా గోపాల్ వైపు చూస్తాడు విక్రమ్. అదే సార్, వాళ్ళు ముందు చేసిన ప్రాజెక్ట్ని సబ్మిట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ని 2 డేస్ ముందే, అంటే ఆ నందినిని గెంటేసిన రోజే సబ్మిట్ చేశారని చెప్తాడు గోపాల్. కానీ అదెలా సాధ్యం గోపాల్? దాన్ని మనం హ్యాక్ చేశాం కదా, పైగా దానిలో డేటా కూడా కొంచెంగా డిలీట్ చేశాం. మరెలా సబ్మిట్ చేశారు అని అన్న విక్రమ్ ప్రశ్నకి గోపాల్, మనం అనుకున్నట్టు వాడు మామూలు వాడు కాదు సార్. మనం హ్యాక్ చేసింది నకిలీ ప్రాజెక్ట్. ఒరిజినల్ వాడి దగ్గరే సేఫ్గా ఉంది. దాన్ని వాళ్ళు పంపించేసేశారు. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి ఓకే అయిపోయింది. అలాగే ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారట. వాళ్ళు మనల్ని మోసం చేయడం కోసం ఈ 2 రోజులు అదే ప్రాజెక్ట్ చేశారట. అందుకే మన వాడికి కూడా అనుమానం రాలేదని ముగిస్తాడు గోపాల్. ఆ మాటలన్నీ విన్న విక్రమ్ కోపంతో ఊగిపోతాడు. హర్ష అంటూ గట్టిగా అరిచి తన చేతిని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ గుద్దుతాడు. అది పగిలి విక్రమ్ చేతిలో గుచ్చుకుంటుంది. విక్రమ్ చేతి నుండి రక్తం కారిపోతూ ఉంటుంది. విక్రమ్ అరుపుతో బిగుసుకుపోయిన గోపాల్ ఆ రక్తం చూసి తేరుకుని సార్ అంటూ దగ్గరికి రాబోతాడు. విక్రమ్ తన ఎర్రబడిన కళ్ళతో ఒక చూపు చూసేసరికి అక్కడే ఆగిపోతాడు. విక్రమ్ రక్తం కారుతున్న తన చేతిని బిగించి, నిన్నంత తేలిగ్గా వదలను హర్ష, నిన్నే కాదు నన్ను అవమానించిన ఆ నందినిని కూడా వదలను అంటూ బయటికి వెళ్ళిపోతాడు. కంగ్రాట్స్ హర్ష, నువ్వు అనుకున్నట్టుగానే మనం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం అనగానే మన కంపెనీ ఇప్పుడు టాప్ 2లో ఉంది. మన షేర్స్ వాల్యూ త్రిపుల్ అయింది అంటూ ఆనందంగా హర్షాని హత్తుకుంటాడు రవి. థ్యాంక్స్ రా, ఇదంతా నీ వల్లే. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం అంటూ రవిని పట్టుకుంటాడు హర్ష. రే, ఇది మన కంపెనీ, అంకుల్ కష్టం, దీని ముందు మన కష్టం ఎంతరా, అయినా మనకు రుణాలేంటి అంటాడు రవి నవ్వుతూ. అక్కడే ఉన్న చారీకి ఇక్కడేం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ నించునుంటాడు. ఏంటిది, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సిన టైం అయిపోతే బాధపడడం మానేసి ఇలా ఉన్నారేంటి? కొంపదీసి ప్రాజెక్ట్ పోయిందని వీళ్ళ బ్రెయిన్ దొబ్బిందా అని బుర్రగోక్కుంటూ ఆలోచిస్తున్న చారి హర్ష పిలుపుతో తేరుకుంటాడు. ఏంటి సార్ అంటూ హర్ష దగ్గరికి వెళ్తాడు. ఆ కోడి బ్రెయిన్ని ఎక్కువ ఫ్రై చేయకు, మాడిపోతుంది. నీకేం కావాలో నన్ను అడుగు చెప్తా అంటాడు హర్ష. అదే సార్, మనం ప్రాజెక్ట్ని ఎన్ టైంలో సబ్మిట్ చేయలేకపోయాం కదా, మరి ఇప్పుడు మేమెందుకిలా పిచ్చోళ్ళ ఆనందపడుతున్నామని నీ అనుమానం అని తన ఖాళీని పూర్తి చేస్తాడు హర్ష. చారి అమ్మో, ఈయనకి మనసులోవి కూడా తెలిసిపోతున్నాయి అని అనుకుంటూ మాట మారుస్తూ అది కాదు సార్, ఇప్పుడు మన కంపెనీ పరిస్థితి ఏంటా అని అంటాడు. నీకంత లేదులే కానీ మనకు ప్రాజెక్ట్ ఓకే అయింది, దాని గురించే మేము ఇలా ఉన్నది అంటాడు హర్ష. చారి ఆనందంతో పిచ్చోడ్లా అరుస్తూ మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్టు, సార్ ఇంతకీ మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, మరి ఇప్పుడు సబ్మిట్ చేశారు, ఎప్పుడు ఓకే అయింది అని అడుగుతాడు అనుమానంగా. అదంతా మన రవి క్రెడిట్ చారి. తన అసలైన ప్రాజెక్ట్ని తన సిస్టంలో పెట్టి డమ్మీ ప్రాజెక్ట్ని నా సిస్టంలో పెట్టాడు. అందుకే నా సిస్టమ్ హ్యాక్ అయినా మన ప్రాజెక్ట్ పోలేదు. అలాగే మనకి ఇంకో ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది అని చెప్తాడు హర్ష. అవునా సార్, ఏదైతే అదయింది, ఇక మన కంపెనీ టాప్లో ఉంటుంది అంటాడు చారి. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి సార్ అంటాడు. మళ్ళీ ఏంటి చారి అడుగుతాడు హర్ష నీరసంగా. అదే సార్, ప్రాజెక్ట్ ఎప్పుడో ఓకే అయిపోతే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు మీరు ఎవ్వరికి అని అడుగుతాడు అమాయకంగా. చారి, నువ్వు పిఏగా కాదు ప్యూన్గా పనిచేయాలి అంటాడు హర్ష. అదేంటి సార్ అలా అనేసారు అని అడుగుతాడు చారి. మరి లేకపోతే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంలో మన సిస్టమ్ని హ్యాక్ చేశారు. మళ్ళీ ప్రాజెక్ట్ బాగానే ఉందంటే మళ్ళీ చేయరా, అందుకే ఎవరికి చెప్పలేదు అంటాడు హర్ష. చారి పొంగిపోతూ యు ఆర్ ఏ జీనియస్ సార్ అంటాడు. ఏడ్సావులే కానీ ముందు మన సిస్టమ్స్ అన్నిటినీ మార్పించు అంటాడు హర్ష. ఓకే సార్ అంటూ వెళ్ళిపోతాడు చారి. అవునరా హర్ష, ఎప్పుడు వెళ్ళాలి నువ్వు ముంబైకి అని అడుగుతాడు రవి. ముంబై ఎందుకురా అని హర్ష అడిగితే, అదేరా మన ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, వాళ్ళు మీటింగ్ ఉంది, సీఈఓని రమ్మన్నారు కదా, మరెప్పుడు వెళ్తున్నావు అని అడుగుతాడు రవి. ముంబై అనగానే హర్ష డల్ అయిపోతాడు. రేపే వెళ్ళాలిరా అంటాడు ఆ డల్నెస్ని కనిపించకుండా నవ్వుతూ. సరేరా పద, ఇక ఈ విషయం చెప్దాం అంటూ హాస్పిటల్కి బయలుదేరుతారు. అక్కడ అరవింద్ గారిని చూసి ఆయన పక్కనే కూర్చుని ఆయన చేయిని పట్టుకుని ఎలా ఉంది డాడ్ అని అడుగుతాడు హర్ష. బాగానే ఉన్నాను హర్ష,
ఇంతకీ మన ప్రాజెక్ట్ ఏమైంది అని అడుగుతారు అరవింద్. అది చెప్పాలని వచ్చాను డాడ్. మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అండ్ వాళ్ళు మనకి ఇంకో ప్రాజెక్ట్ డీల్ చేయమని ఇచ్చారు అని చెప్తుండగా ఆనందంగా అరవింద్ గారు హర్ష భుజం తడుతూ వెల్ డన్ మై బాయ్, నాకు తెలుసు నువ్వు కంప్లీట్ చేస్తావని అంటారు. ఇంతలో సుశీల్ గారు అక్కడికి వస్తారు. అరవింద్ గారిని పలకరించి హర్షతో ఇక కంగారేమీ లేదు హర్ష, రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. మళ్ళీ ఆయనకి స్ట్రోక్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మళ్ళీ స్ట్రోక్ వస్తే కష్టం అని చెప్పి వెళ్ళిపోతారు. హర్ష సుహాసిని గారి దగ్గరకు వచ్చి అమ్మా, రేపు నేను ప్రాజెక్ట్ పని మీద ముంబై వెళ్తున్నాను, 2 డేస్లో వచ్చేస్తాను. అప్పటిదాకా రవి మీకు తోడుగా ఉంటాడు. అన్నట్టు రేపు డాడ్ని డిశ్చార్జ్ చేస్తారట. రవి ఇక్కడే ఉంటాడు. ఏ అవసరమైనా నాకు కాల్ చేయి. రాత్రికే ఫ్లైట్, నేను ఇక వెళ్ళి ప్రిపేర్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటకు వస్తున్న హర్షకి అప్పుడే లోపలికి వస్తున్న నందు కనిపిస్తుంది. అంతే, మళ్ళీ హర్ష కళ్ళలో కోపం చేరిపోతుంది. లోపలికి వస్తున్న నందు దగ్గరికి వెళ్ళి అడ్డుగా నించుని మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇంకా నాశనం చేయడానికి ఏం మిగిలిందని వచ్చావు అంటూ అరుస్తాడు. సార్, ఇది మీ ఆఫీస్ కాదు, మీరు పొమ్మంటే పోవడానికి. ఇది పబ్లిక్ ప్లేస్, నా ఇష్టం, నేను వస్తాను వెళ్తాను, మీకేంటి అని అడుగుతుంది. నందు హర్షకి ఏమాత్రం తీసిపోకుండా ఏం చూసుకొని నీకు ఈ పొగరు, నా సంగతి తెలుసు కదా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు హర్ష ఆవేశంగా. లేదంటే ఏం చేస్తారు, ఏం చేస్తారు అంటూ మీదకొచ్చి మాట్లాడుతుంది నందు. అప్పుడే బయటకు వచ్చిన రవి వీళ్ళిద్దరిని చూసి మళ్ళీ మొదలు పెట్టారు అని తల కొట్టుకుంటూ వెళ్ళి ఆపుతాడు. రే హర్ష, జరిగిందేది ఆంటీ అంకుల్కి తెలీదు. అంకుల్ తట్టుకోలేరని చెప్పలేదు. అంకుల్ నందుని రమ్మని చెప్పారు, అందుకే నేనే పిలిచాను. ఇప్పుడు మీరిద్దరు ఇలా గొడవ పడితే అంకుల్కి డౌట్ వస్తుంది అని చెప్తాడు రవి. ఓహో, అదా దీనికి పొగరు కారణం, డాడ్ని చూసుకోనా దీని ధైర్యం అంటాడు హర్ష సాగదీస్తూ. హలో హర్ష గారు, అది ఇది అన్నారంటే బాగోదు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీ కంపెనీలో ఎంప్లాయీని కాదు, మీరు తిరిగితే పడ్డానికి. నందిని శ్రీనివాస్ ఇక్కడ అంటుంది నందు. అంటేనే ఏం చేస్తావే, ఏం చేస్తావు అంటూ నందు మీదకి వెళ్తున్న హర్షాని ఆపుతాడు రవి. అలా ఆపుతున్న రవిని ఇద్దరు పట్టించుకోకుండా గొడవ పడుతూ మధ్యలో అడ్డొచ్చిన రవిని కొట్టేస్తారు. ఇక రవికి ఒళ్ళు మండి ఆపండి ఇద్దరు, మొన్నటిదాకా ప్రేమ పావురాల్లా తిరిగి ఇప్పుడేమో పాము ముంగేసల్లా కొట్టుకుంటున్నారా అంటాడు నొప్పితో అరుస్తూ. ఇద్దరూ ఒక్కసారిగా మౌనం ఆవరిస్తుంటే హర్ష ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. నందు కూడా మౌనంగా అరవింద్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడే ఉండిపోయిన రవి హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ని చంపడం అంటే ఏంటో అనుకున్నాను, వీళ్ళిద్దరూ గొడవపడి తిట్టుకొని మధ్యలో నన్ను కొట్టేసి ఎవరు మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటాడు నిట్టూరుస్తూ. లోపలికి వెళ్ళిన నందు అరవింద్ గారిని పలకరించి చాలాసేపు వాళ్ళతోనే ఉండి మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకో నందు మాటలన్నా, తన నవ్వన్నా, తన స్వభావం అన్నీ నచ్చేస్తాయి అరవింద్ గారికి, సుహాసిని గారికి కూడా. నందు రవి ఇంటి నుండి వచ్చే వరకు అక్కడే ఉండి సుహాసిని గారు బలవంత పెట్టగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ హర్ష కూడా కావాల్సిన ఫైల్స్, డ్రైవ్స్ అన్నీ తీసుకొని ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ 1 అవర్ డిలే అని చెప్పగా అక్కడే కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఎందుకో తనకి ముంబై వెళ్ళాలని లేదు. అక్కడికి వెళ్తే మళ్ళీ ఎలా తిరిగి వస్తాడని భయంగా ఉంది తనకి. ఇంతలో తనకి తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. వాటిని తుడుచుకుంటూ ఎందుకు శ్వేత, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు, నువ్వు లేకుండా నేను ఉండగలనా, నువ్వు తప్ప నా జీవితంలో ఇంకొకరిని ఎలా ఊహించుకోలేను, నిన్ను ఎంత మర్చిపోవాలనుకున్నా నా వల్ల కావట్లేదు. నువ్వు ఒక వ్యక్తిగా ఉండి ఉంటే మర్చిపోయేవాడినేమో, కానీ నువ్వే నా ప్రాణం అయిపోయావు. ఎలా మర్చిపోతాను, నా ఊపిరి ఉన్నంత వరకు అది జరగదు. ఇప్పుడు నేను ముంబై వెళితే అక్కడ అన్నీ నీ జ్ఞాపకాలే ఉంటాయి, అవి నన్ను వేధిస్తూనే ఉంటాయి. మళ్ళీ నేను ఇలాగే ఇంటికి రాగలనా, నా వల్ల కాదేమో, ఇంటికి వెళ్ళిపోనా, నో, ఇది నాన్న కళ, నేను దీన్ని కలగా మార్చలేను. లేదు, నేను ఇంటికి మామూలు హర్షలాగే రావాలి. ఆ రోజు నువ్వు ఇక లేవని తెలిసినప్పుడు కూడా అమ్మ నాన్న గుర్తుకొచ్చే ఇంటికి వచ్చాను, కానీ ఆ తర్వాత నా వల్ల కాలేదు. అందుకే డాడ్ అలా అయిపోయారు. మళ్ళీ అలా జరగకూడదు అంటే నేను ఇలాగే ఉండాలి. హర్ష ఆలోచనలు ఇలా పరుగులు పెడుతుండగానే ఫ్లైట్ వస్తుంది. హర్ష ఫ్లైట్ ఎక్కి ముంబై చేరుకుంటాడు. ముంబైలో మీటింగ్ అంతా బాగా జరుగుతుంది. వెళ్ళినప్పటి నుండి హర్ష సుహాసిని గారికి కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు. మీటింగ్ అయిపోయింది కదరా వచ్చేయి అంటే, లేదమ్మా ఒక ఫ్రెండ్ని కలిసి రావాలి, త్వరగా వచ్చేస్తానులే అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం అరవింద్ గారిని డిశ్చార్జ్ చేస్తారు రవి సుహాసిని గారితో పాటు నందు కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళట్లేదేంటమ్మా అని అడిగితే, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఆంటీ, హర్ష గారు బలవంతాన లీవ్స్ ఇచ్చారని చెప్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా అదే చెప్తుంది. మంచి పని చేశాడమ్మా, ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, ఇప్పుడిప్పుడే ఏం ఆఫీస్కి రావక్కర్లేదులే అంటారు అరవింద్ గారు. నవ్వుతుంది నందు. హర్ష వచ్చే వరకు రోజు వస్తూ ఉండేది నందు.
అరవింద్ గారి దగ్గరికి. సుహాసిని గారితో కబుర్లు చెప్తూ అక్కడే గడిపేసేది. హర్ష ముంబైలో ఎవరినో కలిసి హైదరాబాద్ బయలుదేరి వచ్చేస్తాడు. హర్ష వచ్చిన దగ్గర నుండి ఎంత నవ్వుతూ మాట్లాడినా నటిస్తున్న విషయం అర్థమైపోతుంది సుహాసిని గారికి. ఎంతైనా అమ్మ కదా. హర్షని అడిగితే ఏం కాదు, ఏమీ లేదు అని చెప్పేవాడు. అలా వారం గడిచిపోతుంది. అయినా హర్షలో మార్పు లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఎందుకో బాధపడుతూ ఉండడం అరవింద్ గారు గమనించలేకపోలేదు. అమ్మ మనసుకి తెలిసిపోయేది. అడిగినా చెప్పడని అర్థమైన సుహాసిని గారు నందుతో అడిగించాలనుకుంటారు. హర్ష ఆఫీస్కి వెళ్ళిన టైంలో నందుని ఇంటికి రమ్మని పిలిచి హర్ష గురించి చెప్తారు. హర్ష, శ్వేత ఇద్దరు ముంబైలో చాలా కాలం ఉన్నారని చెప్పిన హర్ష మాటలు గుర్తుకొచ్చి విషయం అర్థమవుతుంది నందుకి. అదే విషయం సుహాసిని గారికి చెప్తుంది. అది విన్న సుహాసిని గారు, వీడు ఇలాగే ఉంటే ఏమైపోతాడని భయంగా ఉంది నందు, వాడు మాకు దక్కడేమో అని చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తారు. నందు ఆవిని దగ్గరకు తీసుకుని, మీరు బాధపడకండి ఆంటీ, త్వరలోనే హర్ష గారు మామూలు అవుతారు, మీరేం టెన్షన్ పెట్టుకోకండి అంటూ ధైర్యం చెప్తుంది. నందు హర్షకి పెళ్లి చేస్తే మారతాడంటావా అని అడుగుతారు కుతూహలంగా. అది విన్న నందు షాక్ అయి, ఆంటీ, ఆయన పరిస్థితి బాగాలేదు, ఆయన మనసు కొంచెం కుదుట పడిన తర్వాత ఆలోచించండి ఆంటీ, ఇలా చేస్తే ఆయనతో పాటు ఆ వచ్చే అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది అంటుంది. లేదు నందు, వాడు ఇలాగే ఉంటే ఆ అమ్మాయి ఆలోచనలతో పిచ్చివాడైపోతాడు. అదే వాడికో తోడు ఉంటే వాడిని కంటికి రెప్పలా చూసుకుంటూ వాడి బాధ్యతని పంచుకుంటుంది. వాడికి కూడా భార్య ఉందనే బాధ్యత వల్ల మారొచ్చేమో కదా అంటారు ఆశగా. అది నిజమే, కానీ సార్ పెళ్లికి ఒప్పుకుంటారా అని అడుగుతుంది సందేహంగా. వాడి సంగతి నేను చూసుకుంటాను, వాడు పెళ్లికి తప్పగా ఒప్పుకుంటాడు. ముందు నువ్వు చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు సుహాసిని గారు. నందు, నేను ఒప్పుకోవడం దేనికి అని అడుగుతుంది అయోమయంగా. పెళ్లికి పెళ్లి కొడుకు ఒప్పుకుంటే సరిపోతుందా, పెళ్లి కూతురు ఒప్పుకోనక్కర్లేదా అని అడుగుతారు సుహాసిని గారు. దెబ్బకి మతిపోతుంది నందుకి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ, నేను హర్ష సార్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఆయన్ని నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు, నా వల్ల కాదు ఆంటీ, ప్లీజ్ ఆయనకి మీకు తగ్గ సంబంధం చూసుకోండి అంటుంది నందు. సుహాసిని గారు నవ్వి నందు తల నిమురుతూ, నువ్వే చెప్పావు కదా నందు, ఆ వచ్చే అమ్మాయి హర్షని అర్థం చేసుకోకపోతే ఇబ్బంది పడుతుందని, అందుకే హర్ష గురించి అన్నీ తెలిసిన నిన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. లేదంటే హర్ష గారికి నేను తగ్గ అమ్మాయిని కాదు, ఆయన గురించి నాకేమీ తెలియదు, మీ ఇంటికి తగ్గ అమ్మాయిని కోడల్ని చేసుకోండి అంటుంది నందు. సుహాసిని గారు నవ్వుతూ, హర్షకి ఒంట్లో బాగోకపోతే తల్లిలా చూసుకున్నావు, వాడి బాధనే కాకుండా వాడి బాధ్యతను కూడా పంచుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశావు, ఈ ఇంటి మనిషివి కాకపోయినా కూతురులా మమ్మల్ని చూసుకున్నావు, ఇంతకన్నా ఏం కావాలి నందు, నువ్వు హర్షకి తగ్గ భార్యవని చెప్పడానికి, మాకు తగ్గ కోడలివి అనడానికి. అయినా మాకు కావాల్సింది మాతో సమానంగా ఆస్తిపాస్తులున్న అమ్మాయి కాదు, మమ్మల్ని అర్థం చేసుకుని కూతురులా చూసుకునే అమ్మాయి, అది నువ్వే అంటారు. అది కాదాంటీ అని నందు ఏదో చెప్పేలోపు, నీకు హర్ష నవ్వుతూ ఉండాలి అని ఉంటే, వాడు జీవితాంతం సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఈ పెళ్లి చేసుకోనందు. నిన్ను హర్ష మీద ఆ అభిప్రాయం లేకపోయినా, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా నిన్ను బలవంత పెట్టను నందు, నిన్ను ఒక ఆడదానిలో అర్థం చేసుకుంటాను అంటారు సుహాసిని గారు. నాకు హర్ష గారు సంతోషంగా ఉండడం కావాలి, కానీ నేను ఆయన్ని పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించండి అంటుంది నందు. ఎందుకు చేసుకోలేవు, ఎవరినో ప్రేమించాడనా లేక డిప్రెషన్లో ఉన్నాడనా అని అడుగుతారు సుహాసిని గారు. ఇక దాచలేక ఆఫీస్లో జరిగిన విషయం అంతా చెప్తుంది నందు. సుహాసిని గారు సోఫాలో కూలబడిపోతారు. ఆంటీ అంటూ దగ్గరికి వెళ్ళిన నందుతో, ఇది నా నీ ప్రాబ్లం అని అడుగుతారు. అవును అంటూ తల ఊపుతుంది నందు. పిచ్చిదానా, వాడు నిన్ను అర్థం చేసుకోలేకపోయాడు, కానీ అపార్థం చేసుకోలేదు, వాడికి ఖచ్చితంగా నిజం తెలుస్తుంది, అప్పుడు నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు, కానీ అప్పటి వరకు వాడు బాగుండాలి అంటే వాడి జీవితంలో నువ్వు ఉండాలి అంటారు. ఇక నందు ఏమీ మాట్లాడలేక సరే అంటుంది. సుహాసిని గారు సంతోషంతో నందు నుదుటిన ముద్దు పెట్టుకుంటారు. సాయంత్రం ఇంటికొచ్చిన హర్షని త్వరగా ఫ్రెష్ అయ్యి రమ్మని భోజనం పెడతారు. భోజనం చేసిన హర్ష నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. హర్షని అనుసరిస్తూ వెళ్లారు సుహాసిని గారు. గదిలోకి వెళ్ళిన హర్ష వెనకే ఉన్న సుహాసిని గారిని చూసి కష్టంగా నవ్వుతూ, అమ్మా నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. సుహాసిని గారు హర్ష చేయి పట్టుకుని తీసుకెళ్లి మంచం పైన కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటారు. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి విషయం అని అన్న హర్షతో, నీకు మా సంతోషం కన్నా ఏమైనా ముఖ్యమైనవి ఉన్నాయా అని అడుగుతారు. ఆ మాటకి హర్ష ఆవిడ పక్క నుండి లేచి ఆవిడ ఎదురుగా కింద కూర్చుని ఆవిడ చేతులు పట్టుకుని కళ్ళలోకి చూస్తూ, నాకు ఈ ప్రపంచంలో నా సంతోషమైన మీ ఇద్దరి సంతోషం తర్వాతే అమ్మా అంటాడు హర్ష. సుహాసిని గారి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. హర్ష నుదిపై ముద్దు పెట్టి, అయితే నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతారు చెయ్యి చాపి. హర్ష ఆవిడ చేతిలో చెయ్యి వేస్తూ, ఏంటో చెప్పమ్మా అంటాడు. నువ్వు నందినిని పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు.
ఒక్కసారిగా చేతిని వెనక్కి తీసేసుకుంటాడు హర్ష. అమ్మా అంటూ ఏదో అనబోతే, మాటిచ్చావు హర్ష, మా సంతోషం నీ పెళ్లితో నీ సంతోషంలో ఉంటుంది అంటారు. కానీ అమ్మా ఆ నందు అని ఏదో చెప్పేలోపు, నాకు తెలుసు నందు నాకంతా చెప్పింది, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే అని చెప్పి ఇంకో మాటకి తావు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. హర్ష శిలలా అలాగే నిలబడిపోతాడు. కిందికెళ్ళిన సుహాసిని గారు అరవింద్ గారికి ఈ విషయం చెప్తారు. అరవింద్ గారికి సంతోషంలో మాటలు రావడం లేదు. చాలా మంచి పని చేశావు సుహా, నా మనసులో మాట నువ్వే నెరవేరుస్తున్నావు అంటారు సంతోషంగా. సరేలే, రేపు మనం నందు ఇంటికి వెళ్ళాలి. శాస్త్రి గారిని అడిగాను, రేపు మంచిదేనట, రేపే వెళ్ళమన్నారు, మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్తారు. మంచి ప్లాన్ మీదే ఉన్నావే అంటూ వెళ్ళి పడుకుంటారు. ఉదయం అంతా కలిసి నందు వాళ్ళ ఇంటికి వెళ్తారు. శ్రీనివాస్ గారికి సౌజన్య గారికి విషయం చెప్తారు. సుహాసిని గారు వాళ్ళు చాలా సంతోషిస్తారు, కానీ ఎందుకో సంశయిస్తారు. అది అర్థమైన అరవింద్ గారు, మీరేమీ భయపడక్కర్లేదు శ్రీనివాస్ గారు, నందు మంచితనం గుణం స్వభావం చూసి మేము కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాం, అంతేకాని మీ ఆస్తిపాస్తులను చూసి కాదు. నందు మా ఇంటికి వస్తే ఇక తాను నా కూతురైపోతుంది అని చెప్తారు. శ్రీనివాస్ గారి సంశయం తీరినట్టుగా నవ్వుతారు. అరవింద్ గారు ఆ అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోమంటే హర్షాన్ని తీసుకుని తన రూమ్కి వెళ్తుంది నందు. హర్ష వెంటనే డోర్ లాక్ చేసి నందు దగ్గరకు వస్తాడు. తన వైపు కంగారుగా చూస్తున్న నందు దగ్గరకు వచ్చి, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, నేను నిన్నేమి చేయను, నేను తలుపేసి నీతో ఒక విషయం మాట్లాడడానికే, నిన్నొక విషయం అడగడానికి అంటాడు హర్ష. ఏంటి అన్నట్టుగా చూస్తుంది నందు. నువ్వు చాలా తెలివిగా నువ్వు చేసిన తప్పుని ఎవరికీ చెప్పకుండా దాచావు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. నువ్వు మా అమ్మకి ఏం చెప్పావో నాకు తెలీదు, అయినా వీటన్నిటి గురించి నీ మీద కోప్పడే టైం కాదని తెలుసు. అందుకు నువ్వు ఒక ఆడపిల్లవని చెప్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు. నా జీవితంలో శ్వేతకి తప్ప మరొకరికి చోటు లేదు. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న సంతోషంగా ఉండలేవు. అందుకే నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నేనెలాగో మా అమ్మకి మాటిచ్చాను కాబట్టి చెప్పలేను, అందుకే నిన్ను చెప్పమంటున్నాను. ఇక తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు హర్ష. వెనకే వస్తుంది నందు. వాళ్ళని చూసిన సుహాసిని గారికి విషయం అర్థమై, ఏ మాట కాల్ చేసి చెప్పండి, మేం బయలుదేరుతున్నామని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నందు లోపలికెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బయట తన తల్లిదండ్రులు మాటలు వినిపిస్తాయి. మన నందు చాలా అదృష్టవంతురాలు కదండి, అంత మంచి కుటుంబం కోరి మరీ బియ్యం అందుతాం అంటున్నారు. అంత దాని అదృష్టం అంటూ మురిసిపోతారు సౌజన్య గారు. అవునే, కానీ ఈ పెళ్లి నా చిట్టి తల్లికి ఇష్టమో కాదో కనుక్కోవాలి అనుకుంటారు. పదండి అడుగుదాం అంటే దాన్ని ఆలోచించుకుని సౌజన్య అని వారిస్తారు శ్రీనివాస్ గారు. ఇంతలో సుహాసిని గారి దగ్గర నుండి కాల్ వస్తుంది నందుకి. ఆవిడ చెప్పింది విని, మీరేం భయపడకండి ఆంటీ, నేను చూసుకుంటాను అంటుంది నందు. ఇంకా ఆంటీ ఏంటమ్మా, అత్తయ్య అని పిలువు అన్న సుహాసిని గారి మాటకి, సరే అత్తయ్య అని కాల్ కట్ చేసింది నందు. కాల్ కట్ చేసిన నందు తనలోని తను ఆలోచించుకుంటూ ఉంటుంది. తన తల్లిదండ్రుల మాటలు, సుహాసిని గారి మాటలు, ముఖ్యంగా హర్ష మాటలకి పెళ్లి ఇష్టం లేకపోయినా సుహాసిని గారి మాటలకి తల ఉంచుకుంటుంది. నందు అన్న తండ్రి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఏంటి అని చూస్తుంది. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతున్నా తన తండ్రి కళ్ళల్లో ఎక్కడ కాదంటుందేమో అనే కంగారు అర్థమైన నందు మనసులో, నా కోసం కాకపోయినా మీ ప్రాణాలు కాపాడి మన కుటుంబ సంతోషానికి కారణమైన హర్ష సార్ సంతోషం కోసమైనా ఈ పెళ్లి చేసుకుంటాననుకుంటూ, ఇష్టమేనా అన్న అంటుంది. చాలా మంచి విషయం చెప్పావు తల్లి అంటూ నందుని ముద్దాడి బయటికెళ్ళి అరవింద్ గారికి కాల్ చేసి చెప్తారు శ్రీనివాస్ గారు. అరవింద్ గారి మాటలు విన్న హర్ష, ఈ పిల్లకి అంత వివరంగా చెప్పినా అర్థం కాలేదేంటి, ఖచ్చితంగా నా డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుంది అంటాడు అక్కడే ఉన్న రవితో. రవి ఏదో చెప్పి సముదాయించబోతే వినిపించుకోకుండా తన గదికి వెళ్ళిపోతాడు. ఒప్పుకోవడం ఆలస్యం. వారంలోని నిశ్చితార్థం పెట్టుకుని 10 రోజుల్లోని పెళ్లి చేసేశారు హర్షాలకి. నందుకు మాత్రం హర్షకి ఇష్టం లేదని విషయం అర్థమవుతూనే ఉంది, కానీ ఏమీ చేయలేక తలదించుకుంటుంది. ఇక ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే. ఇక ప్రస్తుతం పడుకుని గతాన్ని నెమరు వేసుకుంటున్న నందు ఎవరో గది తలుపులు కొడుతున్న శబ్దంతో నిద్రలేస్తుంది. హర్షాన్ని చూస్తూ సోఫాపై తల పెట్టుకుని పడుకున్న నందు తన చేతిని హర్ష చేతుల మధ్యలో చూసి ఆశ్చర్యపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.